బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆపదామపహర్తారం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి గురించి రామాయణంలోని కొన్ని విశేషమైన అంతరార్థాల గురించి సవివరంగా తెలియజేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. గత 4 దశాబ్దాలుగా ఆధ్యాత్మిక రంగంలో విశిష్టమైన సేవల్ని అందిస్తూ తన వంతుగా కృషి చేస్తూ అందరి ఆత్మీయ ఆదరాభిమానాన్ని చూరగొనటమే కాకుండా ఒక రచయితగా, ఒక శాస్త్రవేత్తగా, ఒక పరిశోధనాకర్తగా తాను ఎంతో పరిశోధన చేసి ఆ విషయాల్ని నలుగురికి తెలియజేసే క్రమంలో చాలా కృషి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రామాయణం గ్రంథం పైన వారు PhD చేశారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి సందర్భంగా వారి నుంచి మరికొన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరో కాదు, మీ అందరికీ బాగా సుపరిచితులైన ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు అలాగే ప్రేమైన మా బిగ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే శ్రీరాముడి పుట్టినరోజు అని చెప్తూ ఉంటారు. మరి చాలా సందర్భాలలో అదే రోజున సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటారు. మరి ఇంతకీ పుట్టినరోజా పెళ్లి రోజా మీరే చెప్పండి. శ్రీరామచంద్రుడు అనగానే ఎవరి చేతులైనా ఇలా దగ్గరికి వచ్చేసేయాల్సిందే. శ్రీకృష్ణుడు అనగానే ఎవరైనా కూడా అని చిరునవ్వు నవ్వాల్సిందే. రామకృష్ణుడు ప్రపంచానికి మార్గోపదేశం చేసేటటువంటి భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన దేవతామూర్తులు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అలాంటి ఆ రామచంద్రమూర్తి జన్మించిన రోజు చైత్రశుద్ధ నవమి. పూర్ణేతు 12 నెలలు పూర్తి అయిన అనంతరం తారణనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి రోజు. శ్రీరాముడికి సీతాదేవికి వాల్మీకి రామాయణాన్ని అనుసరించి వివాహం అయినటువంటి రోజు వైశాఖ మాసం శుక్లపక్షం దశమి తిథి ఉత్తరా నక్షత్రం అభిజిన్ ముహూర్తం. వైశాఖ మాసంలో సీతారామ కళ్యాణం అయిన నేపథ్యంలో మరి ఈనాటి కాలంలో నవమి నాడు ఎందుకు చేస్తున్నారంటే భద్రాద్రి క్షేత్రంలో శ్రీరామచంద్రుల వారి ఆలయ సంబంధంగా నిర్వహించేటటువంటి ఉత్సవాలలో బ్రహ్మోత్సవాలు ప్రత్యేకం. పాడ్యమి మొదలుగా పౌర్ణిమ వరకు నిర్వహించేటటువంటి ఈ వసంత నవరాత్రోత్సవ సందర్భంగా కళ్యాణోత్సవం ఒక అంతర్భాగంగా నిర్వహించవలసినటువంటి విధి కనుక ఈ క్రమంలో నవమి నాడు కళ్యాణోత్సవం నిర్వహించి దశమి నాడు మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని ఏర్పాటు చేస్తారు. భద్రాచల క్షేత్రంలో నిర్వహించేటటువంటి ఈ ఉత్సవం జగత్ కళ్యాణోత్సవం. భద్రాద్రితో సమానంగా ఈనాటి కాలంలో శ్రీరాముల వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించేటటువంటి మరొక దివ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండరామాలయం. ఆ ఆలయంలో చైత్ర పౌర్ణిమ నాడు సూర్యాస్తమయం అయిన తదుపరి సాయంత్రం వేళ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. తారాబలం చంద్రబలం తదేవా అనేటటువంటి ధర్మాన్ని అనుసరించి ఒంటిమిట్ట క్షేత్రంలో ప్రదోష సమయంలో చైత్ర పౌర్ణిమ నాడు కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తే ఇక్కడ భద్రాచలంలో నవమి నాడు బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. కనుక ఆలయ ఆగమ సూత్ర నియమాలకు, ఆగమ స్థానిక పురాణ కథనాలకు, ఇతిహాసాలకు లోబడి ఈ ఉత్సవాన్ని నిర్వహించడం సాధారణం. తెలుగువారి ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి. సీతారాముల కళ్యాణం ఇంటింటా కళ్యాణం. జానక్యా కమలామల అంజలి పుటే. తెలుగువారికి సంబంధించి ఒక సూత్రం ఉంది. తులసి కళ్యాణం అయ్యాకే మానవుల కళ్యాణాలు. ఇది కార్తీక మాసానికి సంబంధించి.
రాముల వారి కళ్యాణం అయ్యాకే, సీతారాముల వారి కళ్యాణం అయ్యాకే మానవుల కళ్యాణాలు. ఇది మనకు సంబంధించి. అలాగే జ్యోతిషపరమైన రెండవ కారణం కూడా ఉంది. ఏంటంటే మీన చైత్రం, మేష చైత్రం అనే విభజన ఒకటి. మీన చైత్రానికి సంబంధించి కళ్యాణాలు చెయ్యకూడదు. మీన చైత్రం, మిథునాషాఢం, ధనుఃపుష్యం ఈ మూడింటికి శూన్యమాసాలు అని పేరు. సూర్య సంచారం మేషరాశిలో ప్రారంభం అయిన తదుపరి వివాహాలు శుభకరం. అలా ప్రారంభం అయ్యేటటువంటి కాలం నవమి తరువాత. కనుకనే మనవారు శ్రీరామనవమి పుట్టినరోజు, అలాగే వివాహం కూడా. ఆ సీతారాముల ఆశీర్వచనంతో మన గృహాలలో కూడా వివాహం కానటువంటి యువతీ యువకులకు శీఘ్రమే వివాహయోగం జరగాలి, అందరి గృహాలలో కళ్యాణాలు శుభకరంగా నిర్వహించాలి అనే తాపత్రయంతో ఇలా కళ్యాణోత్సవాన్ని నవమి నాడే నిర్వహిస్తున్నారు. ఇది ధర్మం. For more videos like this, subscribe Big TV channel.